శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మార్చి 31, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఈ దేశాల మధ్య దాడులు ఎత్తునక పరస్పరం కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఉదయం డొనాల్డ్ ట్రంప్ ఒక వీడియోని విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఇరాన్లోని అణు కేంద్రాల్లో ముఖ్యమైనటువంటిది ఇస్ఫహాన్ ఏదైతే ఉందో ఈ ఇస్ఫహాన్ పైన దాడులు నిర్వహించడం జరిగింది. అది కూడా దేంతో తెలిసిన ఈ బంకర్ బ్లస్టర్ బాంబులు ఏవైతే ఉన్నాయో అది సుమారుగా 907 కేజీలు ఉంటుంది. అలాంటి బాంబులతోటి అక్కడ దాడి చేయడం జరిగింది. దాంతో అక్కడ చాలా భాగం వరకైతే నష్టం జరిగినట్లు తెలియజేస్తున్నారు. అలాగే వాటితో పాటుగా ఈ ఆయుధ కేంద్రాలు ఏవైతే ఉంటాయో గోడౌన్లు ఉంటాయి కదా వాటిపైన కూడా దాడి నిర్వహించినట్టు తెలియజేస్తున్నారు. సో దీంతో భారీగానే ఇరాన్ అయితే నష్టపోయినట్లు తెలియజేస్తున్నారు. అలాగే ఇరాన్లోని మరికొన్ని కేంద్రాలను కూడా లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులు అయితే నిర్వహించింది. అదే రీతిలో ఇరాన్ కూడా మిగతా దేశాలపైన విరుచుకుపడింది. ఇజ్రాయెల్ పైన కావచ్చు, అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాలపైన కావచ్చు భీకరమైనటువంటి దాడులు అయితే నిర్వహిస్తూ ఉంది. అలాగే ఇరాన్ తెలియజేస్తున్న సమాచారం మేరకు చుట్టుపక్కల నుండి గల్ఫ్ దేశాలు అలాగే ఇజ్రాయెల్ ఇక్కడ చాలా చోట్ల అయితే దాడులు నిర్వహించారని చెప్పేసి తెలియజేస్తున్నారు. అలాగే కువైట్ విషయానికి మనం వచ్చినట్లయితే కువైట్లో ఉన్నటువంటి అమెరికాకు సంబంధించిన వైమానిక స్థావరం ఏదైతుందో అక్కడ ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి 2 రాడార్ కేంద్రాలపైన దాడి నిర్వహించినట్లు తెలియజేస్తున్నారు. అంటే అమెరికా వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆర్మీకి సంబంధించినవి అక్కడ వాళ్ళకి సంబంధించిన రాడార్ వ్యవస్థ అది కూడా లేటెస్ట్ టెక్నాలజీ కలిగినటువంటి అత్యాధునికమైనటువంటి రాడార్లు అవి. సో అలాంటి 2 రాడార్లని పూర్తిగా ధ్వంసం చేయనట్లు ఇరాన్ అయితే తెలియజేస్తుంది. సో మిగతా దేశాల్లో కూడా ఇదే విధంగా దాడులు నిర్వహించారు. సో మనం కువైట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ చూద్దాం. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఇరాన్ నుంచి కువైట్ వైపుగా 5 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 7 డ్రోన్లు వచ్చినట్లు తెలియజేస్తున్నారు. వీటన్నిటిని కూడా కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఎదుర్కొన్నట్లు తెలియజేస్తున్నారు. అంటే వాటిని కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ కువైట్ పైన 312 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 2 క్రూయిజ్ మిజైల్స్ అలాగే 636 డ్రోన్లని ప్రయోగించిందని చెప్పేసి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించిన నేషనల్ గార్డ్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు గడిచిన 24 గంటల 2 డ్రోన్లను వీళ్ళు కూల్చివేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు తెలియజేస్తున్నటువంటి సమాచారం మేరకు గడిచిన 24 గంటల్లో ఈ శకలాలకు సంబంధించినటువంటి 10 నివేదికలు ఏదైనా వచ్చినాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 616 నివేదికలు అయితే వీళ్ళు క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. అంటే ఈ డ్రోన్లు కావచ్చు మిజైల్స్ కావచ్చు వీటి యొక్క శకలాలు ఏవైతే అలాంటి వాటికి సంబంధించిన కంప్లైంట్స్ వచ్చుంటాయి కదా వాటిని వీళ్ళు క్లియర్ చేసినట్లు తెలియజేస్తున్నారు. నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా ఇరాన్ దాడిలో కువైట్లో సంతాన సెల్వం కృష్ణన్ అనేటువంటి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడని చెప్పేసి ఆయన యొక్క పార్థివ దేహాన్ని ఇవాళ కువైట్ నుంచి మన భారతదేశానికి తరలించడం జరిగింది ప్రత్యేక విమానంలో. ఈ విమానంలో ఆయన మృతదేహంతో పాటుగా గడిచిన కొద్ది వారాలుగా కువైట్లో పలు కారణాల చేత ప్రాణాలు కోల్పోయినటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి మరొక 23 మందికి సంబంధించినటువంటి మృతదేహాలను కూడా తరలించడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా కొన్ని వారాలుగా మనకి విమాన రాకపోకలు లేకపోవడంతో వాళ్ళు పెండింగ్లో ఉండిపోయాయి ఇక్కడ. అయితే మన ఎంబసీ వాళ్ళు తీసుకున్నటువంటి చొరవతోటి మన అంబాసిడర్ అయినటువంటి పరిమిత త్రిపాఠి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ నిన్న కువైట్ గవర్నమెంట్ తోటి చర్చలు జరిపి ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఇవాళ స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడి నుంచి ఇండియాకి ఎదురుగా పంపించడం జరిగింది. ఆ విమానం ఇక్కడి నుంచి ఈ మృతదేహాలన్నింటినీ తీసుకొని శ్రీలంకకు వెళ్ళి శ్రీలంక నుంచి కొచ్చికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తమిళనాడుకి ఆయన యొక్క మృతదేహం అలాగే మిగతా కేరళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి యొక్క మృతదేహాలని అక్కడి నుంచి పంపించడానికి ఏర్పాట్లు అయితే ఆల్రెడీ రెడీ చేశారు. సో మొత్తం మీద ఇవాళ వారి యొక్క మృతదేహాలు అయితే కనుక మన ఇండియాకి చేరుకోవడం జరిగింది. ఎవరైతే ఇక్కడ ప్రాణాలు కోల్పోయి ఇవాళ ఇండియాకి వెళ్ళారో వారి యొక్క మృతదేహాలు వెళ్ళాయో వారందరి యొక్క ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కోరుకుందాం. ఇలాంటి పరిస్థితులు భవిష్యత్తులో ఎవరికి కానీ రాకూడదని చెప్పేసి కూడా మనం కోరుకుందాం. ఎందుకంటే మనం అందరం వచ్చినది ఉపాధి నిమిత్తం కోసం మన కుటుంబం కోసం. అలాంటిది కుటుంబాన్ని మనల్ని కుటుంబం పోగొట్టుకొని వాళ్ళు అనాథలు అవడం అనేటువంటిది చాలా బాధాకరం. సో అలాంటి సంఘటనలు ఎవరికి రాకూడదని చెప్పేసి మనం అయితే ఆశిద్దాం. అలాగే సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా మీకు నేను తెలియజేస్తాను. సో ఇలాంటి సందర్భాలు అనేటువంటిది మనకి అనుకోకుండా వస్తాయి. ఇప్పుడు నిన్న జరిగినటువంటి సంఘటన చూడండి, ఎవరైనా అనుకుని ఉంటారా? అతనైనా సరే ఊహించుంటాడు. పోని ఎవరు ఊహించలేరు. ఎప్పుడు ఏ సమయంలో ఎలా జరుగుతుందో ఏం జరుగుతుందో మనం చెప్పలేం. అది ప్రాణాలు పోవచ్చు, లేదంటే అంగవైకల్యం రావచ్చు, ఇంకోటి ఏదైనా జరగచ్చు. సో మన ఆరోగ్యానికి కానీ అలాగే మన ప్రాణాలకు కానీ గ్యారెంటీ అనేటువంటిది ఎవరు ఇవ్వలేరు. కాకపోతే మనం ముందు జాగ్రత్తగా దానికి మనం ఒక రక్షణ అయితే ఏర్పాటు చేసుకోవడానికి లేదంటే మన ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అయితే అవకాశాలు మాత్రం ఉంటాయి తప్ప వీటికి మనం గ్యారెంటీ అయితే ఇవ్వలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబం కోసం
ఇప్పుడు ఇలాంటి గల్ఫ్ దేశాల్లో మనం ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న యుద్ధ వాతావరణం ఏదో ఇలాంటి వాటిల్లో కూడా మనకేదన్నా జరిగితే, మనం ఒకవేళ ప్రాణాలు కోల్పోయినా, లేదు మనకేదన్నా అంగవైకల్యం లాంటిది వచ్చినా, మన ఫ్యామిలీ సేఫ్ అవ్వాలి అంటే, వాళ్ళకి కొంత డబ్బులు అందాలంటే యాక్సిడెంటల్ పాలసీ ఒకటి చేయించుకోండి. మనం ఇస్తున్నటువంటి సెక్యూర్ చైల్డ్ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీ వాళ్ళ బెనిఫిట్ అనేటువంటిది ఈ యుద్ధం వల్ల ఏదైనా జరిగినా కూడా వర్తిస్తుంది. అది ఒక ₹1,00,00,000 కానీ, 50,00,000 కానీ, 30,00,000 కానీ మన స్తోమతను బట్టి మనం చేయించుకోవచ్చు. చాలా తక్కువ అమౌంట్ ఉంటుంది. 5 సంవత్సరాలు కలిపి ప్రీమియం అయితే ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ యాక్సిడెంటల్ పాలసీ అయితే ఒకటి చేయించుకోండి. అనుకోకుండా జరిగేటువంటి ప్రమాదాల్లో మనం కనుక ప్రాణాలు కోల్పోతే, లేదు మనకు అంగవైకల్యం వచ్చినట్లయితే ఆ డబ్బులు మన కుటుంబానికి అందుతుంది. అదే మన కుటుంబానికి మనం చేసేటువంటి ఒక సెక్యూరిటీ అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంటల్ పాలసీ చేయించుకోండి. అలాగే ఆరోగ్య బీమా, ఏదైనా అనారోగ్యం వచ్చి మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే మనకి దానికి అయ్యేటువంటి ఖర్చు మొత్తాన్ని కూడా కంపెనీ హాస్పిటల్కి పే చేస్తుంది. సో మన జేబులో డబ్బులు ఖర్చు కాకుండా సేవ్ అవుతుంది. సో మనకి కంపల్సరీగా ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ పాలసీలు అండి. వీటి తర్వాత సేవింగ్ ప్లాన్స్ ఏవైనా సరే మీరు చేసుకోవచ్చు. కానీ చాలామంది చేస్తున్నటువంటి తప్పు ఏంటంటే, మొదటగా సేవింగ్ ప్లాన్స్ కోసం వెళ్తారు. ఎల్ఐసి అని అవి ఇవన్నీ కట్టుకుంటూ ఉంటారు. చివరిలో అప్పుడు ఆలోచిస్తారు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, యాక్సిడెంటల్ పాలసీ కానీ తీసుకోవాలా వద్దా. ఎందుకంటే వీటిలో డబ్బులు మనం కట్టిన డబ్బులు ఏం జరగకపోతే వెనక్కి రాదు కదా. కాబట్టి దాని గురించి ఆలోచిస్తారు. అదే మనం చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు అది. సో మొదటిగా చేయాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం, దాని తర్వాత యాక్సిడెంటల్ పాలసీ తీసుకోవడం. వీటి తర్వాత థర్డ్ ఆప్షన్ లాస్ట్లో ఇవ్వాల్సింది మనం సేవింగ్స్. అది మీరు బ్యాంక్లో సేవ్ చేసుకుంటారా, లేదంటే ఎల్ఐసి కట్టుకుంటారా, లేదంటే ఇంకొకటి కట్టుకుంటారా, షేర్స్లో పెట్టుకుంటారా, లేదంటే ఇంకా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటారా అనేటువంటిది చివరి ఆప్షన్. అది మొదటగా చేయాల్సింది హెల్త్, అలాగే యాక్సిడెంటల్. ఎందుకంటే మీరు సేవింగ్స్లో మాత్రమే పెట్టుకుంటూ వచ్చారనుకోండి, అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగి పెద్ద హాస్పిటల్ బిల్లు పడినా, లేదంటే మనకేదన్నా అయినా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అప్పుడు ఒకసారి ఆలోచించండి. మన సేవింగ్స్ ఎంత మహా అంటే ఎంత కడతాం? ఒక 5 లక్షలు 10 లక్షలు కట్టి ఉంటామా? ₹1,00,00,000 అయితే ఇవ్వరు కదా. సో ఇలాంటివి మనం సెక్యూర్డ్ పాలసీలు అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి సెక్యూరిటీ పాలసీలు మనం చేయించుకుంటే మన ఫ్యామిలీకి అండగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి పాలసీలు మీకు ఏదైనా కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తి సమాచారాన్ని మీకు నేను తెలియజేస్తాను. అదే మనం యూఏఈ విషయానికి వచ్చినట్లయితే, ఇవాళ ఇరాన్ యూఏఈ పైన కూడా విరుచుకుపడేదని చెప్పేసి మనం చెప్పుకోవాలి. గడిచిన 24 గంటల్లో 8 బాలిస్టిక్ మిజైల్స్, 4 క్రూయిజ్ మిజైల్స్, అలాగే 36 డ్రోన్లతోటి ఇరాన్ దాడి అయితే నిర్వహించింది. అయితే వీటిలో మ్యాక్సిమం దుబాయ్ అయితే ఎదుర్కొంది. అయితే వీటిని ఎదుర్కొన్న క్రమంలో ఆ శకలాలు ఏవైతే ఉంటాయో అవి కొన్ని బిల్డింగ్స్ పైన పడడంతో ఒక 4 అయితే గాయాలయ్యాయి. ఆ 4లో మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఒక 2 ఉన్నారు, శ్రీలంకకు సంబంధించిన ఒక వ్యక్తి, అలాగే బంగ్లాదేశ్కి సంబంధించిన ఒక వ్యక్తి ఉన్నారు. వీళ్ళకి ప్రస్తుతానికి చికిత్స అయితే అందించడం జరుగుతుంది హాస్పిటల్స్లో. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఇరాన్ దుబాయ్ పైన 1977 డ్రోన్లు, 17 క్రూయిజ్ మిజైల్స్, అలాగే 433 బాలిస్టిక్ మిజైల్స్ తోటి దాడులు అయితే నిర్వహించింది. అలాగే దుబాయ్ పోర్ట్లో కువైట్కి సంబంధించినటువంటి అల్ సల్మీ అని చెప్పేసి ఒక షిప్ని వాళ్ళు అక్కడ లంగర్ వేసి ఆపి ఉంచడం జరిగింది. అయితే దానిపైన ఇవాళ అర్ధరాత్రి తర్వాత ఇరాన్కి సంబంధించినటువంటి డ్రోన్ ఒకటి వెళ్ళి దాన్ని ఢీకొనడం జరిగింది. ఆ ఘటనలో ఆ షిప్లో మంటలు అయితే చెలరేగాయి. అయితే అప్రమత్తమైనటువంటి సిబ్బంది ఎట్టకేలకి ఆ మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. మొదటగా భయపడ్డారు, సిబ్బందికి ఏమైనా అయిందా, లేదంటే ఈ షిప్ మొత్తం ఏమైనా డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉందా, అలాగే ఆయిల్ అనేటువంటి లీకేజ్ అయ్యి వాటర్ కూడా కలుషితం అవడానికి అవకాశం ఉంటుందా, ఇలా భయపడ్డారు. కాకపోతే అలాంటి ప్రమాదం జరగకుండా మంటలను అయితే అదుపులో తీసుకొచ్చారు. తెల్లవారుజాము 4:30 కల్లా మంటలను అయితే అదుపులో తీసుకొచ్చేశారు. దాని తర్వాత ఫైనల్ అప్డేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో సిబ్బంది మొత్తం అందరూ కూడా సేఫ్, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు. షిప్ కూడా ప్రస్తుతానికి సేఫ్గానే ఉంది. అందులో ఉన్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో అదంతా కూడా క్రూడ్ ఆయిల్, మొత్తం ఫుల్గా నిండుగా ఉంది. దాంట్లో క్రూడ్ ఆయిల్ ఆయిల్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎక్కడికైనా లీకేజ్ అయితే లేదు. షిప్ మాత్రం పాక్షికంగా దెబ్బతిన్నట్లు తెలియజేస్తున్నారు. సో అది కువైట్కి సంబంధించినటువంటి షిప్, అక్కడ లంగర్ వేసి ఉన్నారు. సో దీనిపైన కూడా కువైట్కి సంబంధించినటువంటి కేపీసీ కూడా వివరణ అయితే ఇచ్చింది. కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. సో ఇలా జరిగింది అని చెప్పేసి. సో ఇరాన్ ఈ విధంగా దాడులు నిర్వహిస్తుంది పోర్టుల పైన, ఎయిర్పోర్ట్ల పైన, అలాగే అమెరికాకి సంబంధించినటువంటి బేస్ల పైన, వాటరు, కరెంటు, ఇలాంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉంటాయి ఇలాంటి వాటిని లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహిస్తుంది. అయితే ఇప్పటి వరకు డైరెక్ట్గా నివాస ప్రాంతాలు ఏవైతే ఉంటాయి వాటిల్లో మాత్రం దాడులు నిర్వహించలేదు. ఒకవేళ అక్కడికాడ స్టార్ట్ చేసింది అనుకోండి, అప్పుడు చాలా వరకు నష్టాన్ని అయితే చూడాల్సి ఉంటాయి గల్ఫ్ దేశాలన్నీ కూడా. కానీ ఇప్పటి వరకు అయితే అంతవరకు వెళ్ళలేదు. మౌలిక సదుపాయాలు మిగతా వాటిని మాత్రం టార్గెట్ చేసుకుంటూ వస్తుంది. చూడాలి మరి భవిష్యత్తులో దీని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతానికి
ఆయిల్ ధరలు అయితే కనుక పెరుగుతూ ఉన్నాయి కదా, దీన్ని దృష్టిలో పెట్టుకొని దుబాయ్ కూడా అంతర్జాతీయ మార్కెట్ పోకడలకి అనుగుణంగా ధరలను అయితే కనుక పెంచుతుంది నెక్స్ట్ మంత్ నుంచి. అది కూడా భారీగానే పెంచనుంది. గ్యాసోలిన్ పైన 30% వరకు ధరలు పెంచనుంది. అలాగే డీజిల్ పైన 70% వరకు అయితే కనుక ధరలు అయితే కనుక పెంచనుంది. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే 95% స్పీడ్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి 2.48 దిర్హంలుగా ఉంది. దాన్ని 3.28 దిర్హంలుగా పెంచనుంది. అదే డీజిల్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి 2.72 దిర్హంలుగా ఉంటే దాన్ని 4.69 దిర్హంలుగా చేయనుంది. సో ఎంత భారీగా ధరలు అయితే పెంచుతుందో చూడండి. అదే మనం బహ్రెయిన్ విషయానికి వచ్చినట్లయితే బహ్రెయిన్ పైన కూడా ఇరాన్ అయితే దాడులు నిర్వహిస్తుంది. ఇప్పటి వరకు 182 బాలిస్టిక్ మిజైల్స్ అలాగే 400 డ్రోన్లతోటి దాడులు అయితే నిర్వహించింది. అదే మనం సౌదీ అరేబియా విషయానికి వచ్చినట్లయితే సౌదీ అరేబియా పైన కూడా ఇరాన్ అయితే దాడులు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా గడిచిన 24 గంటల్లో అక్కడి నుండి వచ్చినటువంటి కొన్ని మిజైల్స్ అలాగే డ్రోన్లని ఎదుర్కొన్నటువంటి క్రమంలో ఒక 6 ఇండ్ల పైన శకలాలు అయితే పడ్డాయి. ఇందులో ఆ ఇండ్లకి కొద్దిగా డ్యామేజ్ అయింది. అలాగే ఒక 2 గాయాలు కూడా అయినట్లు తెలియజేస్తున్నారు. స్వల్పపాటి గాయాలు అయినట్లు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఇరాన్ గల్ఫ్ దేశాలు అన్నిటిపైన దాడులు అయితే నిర్వహిస్తుంది. ఇది ఎలా ఉందంటే వాళ్ళు కొట్టుకుంటే వీళ్ళకి నష్టం వస్తుంది. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో తెలియదు, కానీ అంతవరకు పాపం గల్ఫ్ దేశాలన్నీ కూడా ఈ విధంగా నష్టపోవాల్సిన పరిస్థితి అయితే నెలకొనింది. నెక్స్ట్ కువైట్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీ వాళ్ళు కువైట్లోని పలు గవర్నరేట్లో ఎవరైతే వాహనాలను ఎక్కువ కాలం నిలిపివేసి వాడకుండా పడేసి ఉంటారు ఇప్పుడు చూడండి, అంటే స్క్రాప్ వెహికల్స్ అనమాట, అలాంటి వాహనాలను గుర్తించి తొలగించడం జరిగింది. ముఖ్యంగా కువైట్లోని ఈ హవల్లీ గవర్నరేట్లో సుమారుగా 87 వాహనాలను అయితే తొలగించారు. అవన్నీ కూడా స్క్రాప్ వెహికల్స్ అనమాట, అంటే పాడైపోయినటువంటి వాహనాలు, చాలా ఎక్కువ కాలంగా వాటిని వాడకుండా పడేసినారు అక్కడ. సో దాంతో అలాంటి వాహనాల్ని వాళ్ళు తొలగించినట్లు తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మనందరికీ కూడా కొద్ది రోజులుగా మనం కానీ చూసుకున్నట్లయితే మొబైల్లో కూడా నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇరాన్కి సంబంధించిన దాడులు ఏవైతున్నాయో వాటికి సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం మనల్ని అలర్ట్గా ఉంచడం కోసం అలర్ట్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి కదా. అయితే అవి చాలా ఎక్కువ సౌండ్ తోటి వస్తున్నాయి. అందులోనూ ఈ దాడులన్నీ కూడా రాత్రుల్లో జరుగుతున్నాయి. పడుకున్నప్పుడు చాలామందికి నిద్రకి అయితే డిస్టర్బెన్స్ వస్తుంది, నిద్రపోలేకపోతున్నారు, పాపం భయపడిపోతున్నారు అసలు. సో ఇది ఏంటిది అని చెప్పేసి కూడా మనం కూడా వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఇది కొద్దిగా దీనికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటే బాగుండు, లేదంటే ఈ సౌండ్లు తగ్గించుకోవడానికి ఇలాంటి వాటికి ఏదైనా ఉంటే బాగుండు. చాలామందికి డిస్టర్బ్ అవుతున్నారు అని చెప్పేసి అనుకున్నాం కదా. మనం అనుకున్నట్లుగానే గవర్నమెంట్ కూడా మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా, సో వాళ్ళకి సలహాలు ఇచ్చింటారు. సో గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నిన్న రాత్రి నుంచి కూడా వీటికి సంబంధించినటువంటి అది మనకి అలర్ట్స్ వచ్చినప్పుడు సౌండ్ అనేటువంటిది రాకుండా టైమింగ్స్ అనేటువంటిది పెట్టారనమాట. సో ఆ టైమింగ్స్ ఎలాగంటే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హై అలర్ట్స్ అయితే వస్తాయి. మామూలుగా ఫుల్ సౌండ్ తోటి మనకి అలర్ట్స్ అయితే వస్తాయి ఫోన్లు. రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకు మాత్రం సైలెంట్ అలర్ట్స్ అయితే వస్తాయి. మామూలు మెసేజ్ వచ్చినట్టు వస్తుంది తప్ప ఎక్కువగా సౌండ్ అయితే ఉండదు వాటికి. ఎందుకు అనేసి అంటే ప్రతి ఒక్కరికి కూడా రాత్రి అన్నాక ఇంక నిద్రపోవాలి కదా పాపం, పొగలంతా ఏదో కష్టపడి పని చేసుకొని వచ్చి నిద్రపోవాలి కదా. సో అలాంటి సమయంలో కూడా ఇవి ఎక్కువగా సౌండ్స్ రాత్రి అంతా వస్తూ ఉంటే ఇంక నిద్రపోయేటప్పుడు పాపం వాళ్ళు. సో అందుకోసం అని చెప్పేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని రాత్రి 10 నుంచి ఉదయం 8 గంటల వరకు మామూలు మెసేజ్లు లాగానే అలర్ట్స్ అయితే వస్తాయి. ఉదయం 8 నుంచి రాత్రి 10 వరకు మాత్రం ఇలాంటి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం హై సౌండ్ తోటి ఈ అలర్ట్స్ అయితే వస్తాయని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి నేను పోస్ట్ నైటే పెట్టాను, ఎందుకంటే మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇది వచ్చింది. సో దానివల్ల నైట్ పోస్ట్ కింద పెట్టాను. ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. సో కొంతమంది అనుకోని ఉండొచ్చు, రాత్రి గడి దాడులు జరిగాయి కదా, మరి ఎందుకు మాకు సౌండ్ రాలేదు అని చెప్పేసి. వచ్చి ఉంటాయి కానీ మీరు గమనించుంటారు, అవి సైలెంట్గా ఉంటాయి అంతే. మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, అతన్ని గోల్డ్ మ్యాన్గా పిలుస్తూ ఉంటారు, హైదరాబాద్లో ఉంటాడు ఇతను. సో ఈయన గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే ఆయన వేసుకున్నటువంటి నగలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బంగారు నగలు అని చెప్పేసి మనం అందరం అనుకున్నాం. సోషల్ మీడియాలో కావచ్చు, అలాగే మిగతా అన్ని చోట్ల కూడా ఫస్ట్లో సాధారణంగా ఉన్న దాని తర్వాత ఈ నగలన్నీ చూసి పాపులారిటీ అనేది పెరగడం, సోషల్ మీడియాలో బాగా బాగా పాపులారిటీ రావడం, దాని తర్వాత కొన్ని సినిమాల్లో కూడా ఆయనకు అవకాశం అయితే వచ్చింది. సో ఈ విధంగా గోల్డ్ మ్యాన్గా మంచి పేరు ఉంది. ఆఖరి తిరుమల కొండకు వచ్చినా సరే ఈ నగలన్నీ ధరించుకుని రావడం వల్ల చాలా ఎక్కువ మంది ఆయన చూస్తూ ఉండిపోయారు, ఎంత బంగారం ఉంది అని చెప్పేసి. అయితే ఇవన్నీ కూడా బంగారం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. ఎలానో తెలిసిన కస్టమ్స్ వాళ్ళు రైడ్ చేశారు. కస్టమ్స్ వాళ్ళు రైడ్ చేసినప్పుడు ఈ బంగారానికి సంబంధించిన లెక్కలన్నీ అడుగుతారు కదా మామూలుగా. నేను కష్టపడ్డాను సంపాదించుకుని అని చెప్పేసి ఫస్ట్ చెప్పాడు. అయితే ఆధారాలు చూపించు బాబు అని చెప్పేసి అన్నారు. ఇంకా అలాగ ఒకటి అడిగేటప్పటికి ఫైనల్గా తేలింది ఏంటంటే అవంతా కూడా రాగితోటి
తయారు చేసినటువంటి వస్తువులు అవి. సో వాటికి కోటింగ్ వేసి బంగారంలాగా వాటిని అతను యూజ్ చేస్తున్నాడంట. ఈరోజు కొన్ని వస్తువులు, రేపు కొన్ని వస్తువులు, అలాగా మార్చి వేసుకోవడం జరుగుతూ ఉంది. సో వాటన్నిటి యొక్క వాల్యూ ఎంత తెలిసినా కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. వాళ్ళు తేల్చింది ఎవరు? కస్టమ్స్ వాళ్ళు 3 లక్షల రూపాయలు అంట. కానీ మనం చూడడానికి అవి ఎంతటి బంగారం వస్తువులాగా ఉన్నాయి చూడండి. బయట సోషల్ మీడియాలో కూడా ఎన్ని రోజులు అతను నిజంగానే బంగారం వేసుకున్నాడేమో, గోల్డ్ మ్యాన్ అని చెప్పేసి, అబ్బా ఎంత బంగారం ఉంది ఆయనకి, ఎంత కొన్ని కోట్ల వాల్యూ ఉంటుంది ఆయన దగ్గర ఉన్న బంగారం అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఫైనల్గా తెలియదు ఏంటంటే ఇదే. సో దీనికి ముందు ఇంకో సంఘటన చోటు చేసుకుంది. ఇదే విధంగా ఒక అతను ఉన్నారు గోల్డ్ మ్యాన్గా. ఆయన ఢిల్లీ ఎయిర్పోర్ట్లో వస్తున్నప్పుడు అక్కడ కస్టమ్స్ వాళ్ళని ఆయన ఆపి అడగడం జరిగింది. సో అతన్ని విచారణ జరిపినప్పుడు అతను బహుశా ఈయనకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పినట్టున్నారు. అప్పుడు ఈయన పైన రైడ్ చేయడం జరిగింది. అతని దగ్గర ఉన్నది మాత్రం ఒరిజినలే, ఈయన దగ్గర ఉన్నది మాత్రం ఇది మొత్తం అంతా కూడా నకిలీ బంగారం. సో అలా ఉంటాయి కొన్నిసార్లు మనం చూసేదంతా నిజం కాదు అనడానికి ఇలాంటివే నిదర్శనం. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, ఆవిడకి పని కావాలని చెప్పేసి అంటున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో క్లీనింగ్ పని కానీ ఇలాంటి వంట పని కానీ ఏదైనా ఉంటే చేసుకుంటారని చెప్పేసి అంటున్నారు. సో మీకు తెలిసిన చోట కువైట్ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా సరే ఏదైనా వేకెన్సీ ఉంటే కనుక మీకు డిస్ప్లేలో ఆవిడకి సంబంధించిన నెంబర్ ఇస్తాను, నెంబర్ కాల్ చేసి ఆవిడకి సమాచారం అందించగలరు. అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, ఆయనకి పని కావాలని చెప్పేసి అంటున్నారు. ఆయన ఆల్రౌండర్ టెక్నీషియన్, అన్ని రకాల టెక్నీషియన్స్ వర్కర్స్ అయితే ఆయనకు వచ్చు. అంటే ఏసీ మెకానిక్, ఫ్రిడ్జ్ మెకానిక్, ఇలాంటివన్నీ కూడా అన్ని రకాల ఎలక్ట్రీషియన్ వర్క్స్ అయితే చేస్తారు. అలాగే ప్లంబింగ్ వర్క్ చేయడం జరుగుతుంది. సో మీకు తెలిసిన చోట ఏదైనా సరే ఇలాంటి వేకెన్సీలు ఏదైనా ఉంటే మీకు నేను డిస్ప్లేలో ఆయనకు సంబంధించిన నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ధర మన భారతదేశం రూపీస్లో సుమారుగా 306 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం మళ్ళీ స్వల్పంగా పెరిగిందని చెప్పేసి చెప్పుకోవాలి. మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారుగా 1 దినార్ 300 పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 42 దినార్ల 741 పిల్స్ ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర 46 దినార్ల 610 పిల్స్ ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి మన వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్. ఈ రోజుల్లో మనం ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయిన వాళ్ళని చూసాం, బస్సులో కాలిపోయి చనిపోయిన వాళ్ళని చూసాం, చివరికి బాత్రూంలో కాలు జారి పడి చనిపోయిన వాళ్ళని కూడా చూసాం. ఎప్పుడైనా ఆలోచించారా మనకు అలాంటి పరిస్థితి వస్తే పిల్లల పరిస్థితి ఏంటి అని? అందుకే కేర్ సెక్యూర్ చైల్డ్ ఒక మంచి ఆప్షన్. ఈ ప్లాన్ లో బెనిఫిట్స్ ఏంటి అంటే, పాయింట్ నెంబర్ 1, యాక్సిడెంట్ పరంగా డెత్ జరిగితే చిల్డ్రన్ కి 1 lakh per month చొప్పున 100 months వరకు ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, ఇన్ కేస్ పర్మనెంట్ టోటల్ డిజాబిలిటీ ఆర్ పర్మనెంట్ పార్షియల్ డిజాబిలిటీ అయ్యి బెడ్ రిటర్న్ లో ఉంటే చిల్డ్రన్ కి అప్ టు 2 CR వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా పాయింట్ నెంబర్ 3, చిల్డ్రన్ కి ఎడ్యుకేషన్ కోసం 10 lakh rupees వరకు ఇవ్వడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 4, టెంపరీ టోటల్ డిజాబిలిటీ అయ్యి బెడ్ రిటర్న్ లో ఉంటే 1 lakh per month చొప్పున 100 months వరకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫైనల్లీ పాయింట్ నెంబర్ 5, యాక్సిడెంట్ పరంగా హాస్పిటలైజేషన్ అయితే ట్రీట్మెంట్ కి 5 lakh వరకు ఇస్తారు. ఇంకా చాలా బెనిఫిట్స్ ఈ ప్లాన్ లో ఉన్నాయి. ఈ ప్లాన్ తీసుకోవాలి అనుకుంటే నో ఇన్కమ్ ప్రూఫ్, మీ హెల్త్ హిస్టరీతో సంబంధం లేకుండా 18 years నుంచి 64 years ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ప్రీమియమే పడుతుంది. పర్ మంత్ 1500 rupees మాత్రమే.